ఇప్పుడే కారూరు గ్రామానికి వచ్చాం మనము. మన డప్పు కళాకారుడు గోవిందరాజులు గారిని పరాంజనం జరిగింది. అసలు శనివారం రోజు కదనా, శనివారం రోజు ఫ్రైడే రోజు ఇక్కడ మన టెంపుల్ ఉంది. ఇక్కడ పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ కన్స్ట్రక్షన్, సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈ సీసీ రోడ్లు వేసే క్రమంలో మీరు రోడ్డు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అయితే ఇక్కడ మా గ్రామ దేవత ఉంది. ఈ గ్రామ దేవత కాడ మేము తిరునాలు చేసుకునేటప్పుడు తిరిగేదానికి మాకు అడ్డంగా ఉంది. కాబట్టి మీరు శిలాపలకం ఏదైతే వేస్తున్నారో అది అడ్డం లేకుండా మీరు అటు సైడ్ వేసుకోండి చెప్పిన దానికి ఏ కారణం లేకుండా లేనిపోని నిందలు మోపి ఆ నైట్ దాన్ని ఊరో ధ్వంసం చేస్తే దాన్ని మా కళాకారుడి మీద ఆ నేరం మోపి ఎలాంటి విచారణ చేయకుండా మన గోవిందరాజాన్ని తీసుకెళ్ళి నిర్దాక్షిణంగా అప్పటికి షుగర్ పేషెంట్ అయిన కూడా చూడకుండా దాల్చుకుంటా ఎస్ఐ కొండప్ప నాయుడు విచక్షణ రహితంగా కొట్టడం అనేది కేవీపీఎస్ జిల్లా కార్యదర్శిగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపు నేను ఉధృతం చేస్తాం. అదేవిధంగా మనోళ్ళు కూడా కార్పొరేటర్ కాడ కూడా నేను చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కేవీపీఎస్గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అన్న ఏం చేయని దానికి వీళ్ళు ఈ విధంగా ఒక కులం పేరెత్తి దూషిస్తూ ఒక సభ్యత సంస్కారం లేక ఆటవిక జీవితంగా గడుపుతున్నాం. మనం సభ్య సమాజంలో జీవిస్తూ ఆధునిక సమాజంలో తిరుగుతూ ఉంటే కూడా ఇంకా కూడా కులం పేరెత్తి దూషిస్తున్న ఆ వ్యవసాయ చేసే ఈ యొక్క చూస్తుంటే చాలా బాధాకరం వేస్తుంది. వాస్తవంగా కూడా ఒక ఉన్నతాధికారంగా ఉన్న నువ్వు వచ్చి విచారణ జరిపించు. అసలు ఏం జరిగింది కనుక్కోకుండా కాంట్రాక్టర్ చెప్పిన కలబొల్లి మాటలని వినేసి మీ అధికార దర్పంతో నువ్వు మా కళాకారుడు ఏ తప్పు చేయడానికి నువ్వు ఆ విధంగా పూర్తి గాయపరచడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అట్రాసిటీ చట్టం ప్రకారం 1989 సెక్షన్ 3(1) ప్రకారం ఆ యొక్క తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కాంట్రాక్టర్ పైన ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా. అదేవిధంగా ఆ తప్పుడు సమాచారం అందుకొని విచారణ జరుపుకుంటా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా బాధితుడిని తీవ్రంగా కొట్టినందుకు ఎస్ఐని కూడా తక్షణమే సస్పెండ్ చేసి ఆ కులం పేరెత్తి దూషించినందుకు ఎస్ఐ మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే మేము ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నాం. ఎస్పీ గారు వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకోవాలా. ఎస్పీ గారు స్పందన కోసం మేము వేచున్నాం. లేని పక్షంలో డీజీపీ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తాం. తక్షణమే మా బాధితుడికి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం కేవీపీఎస్గా. జై భీమ్.